హలో ఫ్రెండ్స్, నమస్కారం. నా పేరు సంతోష్ కుమార్. నేను మీ ముందుకు వచ్చాను సరికొత్త టాపిక్తో. ఫ్రెండ్స్, వాలంటీర్స్ అందరికీ గ్రామ వార్డు సచివాలయం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అప్లికేషన్ ఉంది కదా, వెర్షన్ 4.0 అనేది రావడం అయితే జరిగింది. ఇందులోని కొత్తగా 3 ఆప్షన్స్ అయితే అప్డేట్ వచ్చింది. ఏంటంటే అర్బన్ క్యాంపెయిన్ సర్వే ఒకటి, అదేవిధంగా ఎనేబుల్ బయో అథెంటికేషన్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్యాప్చర్ జీపీఎస్ ఫర్ ఆరోగ్యశ్రీ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్. అంటే ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కార్డు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మనం జీపీఎస్ ఎనేబుల్ చేసి డేటా సబ్మిట్ చేస్తే అయిపోయేది. కానీ ఇక మీదటి నుంచి బయో అథెంటికేషన్ అంటే కార్డు ఎవరికైతే ఇస్తున్నామో వారి యొక్క వేలిముద్ర అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. సో త్వరగా ఈలోపు ఏమైనా కార్డ్స్ ఉంటే బేగా సబ్మిట్ చేయండి, తర్వాత మళ్ళీ ఇబ్బంది అయితే పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే వాలంటీర్ అప్లికేషన్ విల్ బి ఆటోమేటికల్లీ లాగ్డ్ అవుట్ ఆఫ్టర్ 24 hours. అంటే ఇప్పటివరకు వచ్చిన వెర్షన్లో ఏంటంటే వన్స్ లాగిన్ అయితే ఎన్ని మంత్స్ అయినా సరే లాగౌట్ అవ్వకుండా ఉండిపోతుంది. కానీ ఇక మీదటి నుంచి 24 hours తర్వాత లాగౌట్ అయిపోతుందంట. చూసారా? సో ఫ్రెండ్స్, ఇక్కడ లింక్స్ అయితే ఉన్నాయి, యాప్ లింక్స్. వీటి మీద మనం క్లిక్ చేయగానే డైరెక్ట్ అవుతుంది అనమాట. సో ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్స్లోకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో మనం దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా 4.0లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. చూపిస్తాను చూడండి. సో వెర్షన్ 4.0 అనేది మనకి ఇక్కడ కనిపించింది కదా. సో మనకి ఇక్కడ సేవలు డెలివరీలు దీని మీద క్లిక్ చేయగానే పట్టణ ప్రచారం అని ఉంది కదా. సో ఈ ఆప్షన్ అయితే వచ్చింది. ఇందులోనే మనం డేటా అనేది చూసారా, ఇంటి చెత్త సేకరణ జరుగుతుందా అంటే అర్బన్లో ఉన్న వాళ్ళకి అనమాట. ఇది ఇంటి చెత్త సేకరణ జరుగుతుందా, అవునైతే అవును పెట్టాలి, లేదు అంటే లేదు పెట్టాలి. ఇంటి ద్వారా ఏర్పాటు చేసిన RFID ట్యాగ్స్ ఉన్నాయి కదా, అవి ఉన్నాయా లేవా అని అడుగుతున్నారు. ఉంటే ఉన్నాయని పెట్టాలి, లేకపోతే లేదని చెప్పి పెట్టాలి. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ప్రజా ఆరోగ్య సిబ్బంది రోడ్లను కాలువను శుభ్రం చేస్తున్నారా, చేస్తే అవును అని పెట్టాలి, లేకపోతే లేదని పెట్టాలి. కాలువలు తీసిన పూడిక మట్టిని తొలగిస్తున్నారా, అయితే అవును పెట్టాలి, లేకపోతే లేదని చెప్పి పెట్టాలి. నెక్స్ట్, మీ ప్రాంతంలో నీటి సరఫరా సంతృప్తికరంగా వస్తుందా లేదా అని అడుగుతున్నారు. సో అవునైతే అవును పెట్టాలి, కాదైతే కాదు పెట్టాలి. ఇదేంటంటే మీరు పబ్లిక్ని అడిగే తెలుసుకోండి, ఎందుకంటే మనం ఇష్టం వచ్చినట్టు పెట్టేయకూడదు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే అవి రెక్టిఫై చేయడం కోసం అనమాట. ఈ గ్రామ వార్డు సచివాలయం పెట్టారు కదా, దానికోసం అనమాట. మీ వీధి లైట్లు సంతృప్తికరంగా వెలుగుతున్నాయి, అవునైతే అవును పెట్టాలి, కాదైతే కాదు పెట్టాలి. అయిపోయిన తర్వాత సబ్మిట్ అనేది కొట్టాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా కొడితే మనకి డేటా అనేది సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఆటోమేటిక్గా లాగౌట్ అయితే అయిపోయింది 4.0. మళ్ళీ ఆధార్ నెంబర్ ఇచ్చి మనం ఎంటర్ చేయాల్సి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది కొంచెం అబ్జర్వ్ చేయండి. సో మళ్ళీ లాగౌట్ అయితే నేను చేయడం అయితే జరిగింది. సేమ్ సేవలు డెలివరీలోకి వెళ్తాం. పట్టణ ప్రచారం అనేది ఆల్రెడీ ఒకటి చేసి చూపించాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు పంపిణీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనం బయోమెట్రిక్ అనేది అడుగుతుంది. చూసారా? ఇంత ముందు వరకు అయితే అడిగేది కాదు. సో ఇప్పుడు బయోమెట్రిక్ అయితే అడగడం జరుగుతుంది. సో 3.10లోనైతే బయోమెట్రిక్ అవసరం లేదు. మీరు ఇంకా ఏవైనా డేటా అనేది సబ్మిట్ చేయకపోతే 3.10లో సబ్మిట్ చేయండి, ప్రాబ్లం అయితే లేదు. కొందరికి ఏజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. అంటే ఏజ్ ప్లేస్లో నల్ల వస్తాయి. నల్ల వచ్చిన దగ్గర వాళ్ళకి బయో అథెంటికేషన్ అనేది అవ్వడం జరగదనమాట. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని వీలైతే 3.10లోని ఎవరైనా అలాంటి ఏజ్లు అవి 0 వచ్చే గ్రామ వార్డు సచివాలయంలో అలాంటి వాళ్ళకి కార్డులు ఇష్యూ చేయలేదు అంటే ముందుగా ఇష్యూ చేసేయండి, లేదంటే పెండింగ్లో ఉండిపోతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా నేను చెప్పిన 4. ఫస్ట్ పట్టణ ప్రచారం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, అదేవిధంగా 24 hours తర్వాత యాప్ అనేది ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సందేహాలు కామెంట్స్ రూపంలో పెట్టవచ్చు. ఫ్రెండ్స్, అయితే నా ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు మిస్ అవ్వకుండా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.